పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత ప్రాయశ్చిత దీక్ష విరమించనున్నారు. అయితే ప్రస్తుతం ఆయన కాలినడకన తిరుమల వెళ్తూ ఉన్నారు. అలిపిరి నుంచి ఆయన కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం కోసం మెట్లెక్కి మరీ వెళ్తూ ఉన్నారు. సో మొత్తానికి రాజు, సో ఉప ముఖ్యమంత్రి గారికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి మీద ఉన్న భక్తి ఏదైతే ఉందో ఆయన మరి అలిపిరి మార్గం నుంచి కాలినడకన వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు సగం పైన ప్రయాణం చేశారు అనుకోవచ్చా? అసలు ఏంటి పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓన్లీ దీక్ష విరమించుకొని వస్తారా, లేకపోతే ఈ పర్యటన వెనక ఇంకేదన్నా ఆంతర్యం ఉందా? ఖచ్చితంగా బ్రహ్మనాయుడు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు తిరుమల శ్రీవారి నడక మార్గంలో బయలుదేరారు. ఆయన తిరుమలకు బయలుదేరారు. దాదాపుగా కూడా గాలిగోపురం దాటి మోకాల మెట్టు వరకు కూడా ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకి మరి కాసేపట్లో రీచ్ అయ్యేటటువంటి పరిస్థితి. అయితే ఈ 3000 మెట్లు ఎక్కేటటువంటి సందర్భంలో ఆయన చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ మనకు తెలుసు, ఆయనకి శ్వాసకోశం సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కేటువంటి సందర్భంలో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అక్కడక్కడ ఆగుతూ కొంత ఇబ్బంది పడుతూ ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష, రేపు గురువారం అంటే ఎల్లుండికి 11 రోజులు పూర్తవుతుంది. ఈ 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష కేవలము ఆయన ధరించినటువంటి ఎర్రటి వస్త్రాలు లేకపోతే నుదుటిన ధరించినటువంటి కుంకుమ కాదు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం చాలా పెద్దది. కేవలం లడ్డూ కోసం, లడ్డూకు జరిగినటువంటి కల్తీ నెయ్యి కోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టలేదు. ఇవాళ స్పష్టంగా తెలిసింది, లడ్డు అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే. ఇవాళ పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి దీక్షకి ఒక కారణం మాత్రమే ఇది. ఆయన దీక్ష వెనక ఈరోజు హైందవ ధర్మానికి, హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కార మార్గం చూపించడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక దీక్షే ఆయన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ ప్రాయశ్చిత్త దీక్షను మనం చెప్పాలి. ఎందుకంటే లడ్డు వివాదం కేవలం ట్రిగ్గర్ పాయింట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గత కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. అంతేకాకుండా ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డు కోసం కాదు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎందుకని ఆయన దీక్ష చేపట్టాడు అంటే, వైసీపీ హయాంలో దాదాపు 219 ఆలయాలను ధ్వంసం చేశారు, ఆలయాలను నామరూపాలు లేకుండా చేశారు, హిందూ దేవతామూర్తుల తలలు పగలగొట్టారు, హిందూ దేవతామూర్తుల తలలు నరికేశారు, రామతీర్థంలో రాముడి విగ్రహం తల తీసేశారు. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క హిందువుకి బాధించేటటువంటి అంశాలు. ఆ హిందువుల జాబితాలో బాధించినటువంటి వారి జాబితాలో మొదటి పేరే పవన్ కళ్యాణ్. సో కాబట్టే ఈయన ప్రాయశ్చిత్త దీక్ష పేరుతోటి గతంలో జరిగినటువంటి అంశాలతో పాటు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలతో పాటు ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపించే దిశగా ఆయన వేస్తూ ఉన్నటువంటి అడుగులే ఇవాల్టి ప్రాయశ్చిత్త దీక్ష. ఇక్కడ ఇది కేవలం దీక్ష మాత్రమే కాదు, శాశ్వత పరిష్కారం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకు ఇది శాశ్వత పరిష్కారం అంటున్నానంటే, సనాతన పరిరక్షణ బోర్డు అనేది ఒకటి ఉండాలి ఇవాళ అని చెప్తున్నారు. ఈ సనాతన పరిరక్షణ బోర్డు అంటే ఏంది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సనాతన వాదులు అంటే స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, పరంపర పీఠాధిపతులు, వీరితో పాటు ఆధ్యాత్మిక సంఘాలు, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యవస్థలు, మీడియా పెద్దలు, కొన్ని రాజకీయంగా సంబంధం లేనటువంటి కొన్ని వ్యవస్థలు, సో మేధావులు, వీళ్ళంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది దేశవ్యాప్తంగా అమలు కావాల్సినటువంటి పరిస్థితి. అదే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు. ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు వస్తే దేశవ్యాప్తంగా హిందువులకు సంబంధించి సనాతన ధర్మానికి జరుగుతున్నటువంటి ఈ అరాచకాలు ఏవైతే ఉంటాయో వీటికి ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చు. అంటే మత మార్పిడులు కూడా చెక్ పెట్టేటువంటి దిశగా ఈ సనాతన బోర్డు ఏర్పాటవుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ సనాతన ధర్మ బోర్డు అనేది ఎందుకు అంటే చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో. ఈ సనాతన ధర్మ బోర్డు ద్వారా హైందవ సిద్ధాంతాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే దిశగా ఈ బోర్డు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో ఇది ఆలయాల్లో రాజకీయ పెత్తనం తగ్గబోతోంది, ఆలయాలకి రాజకీయాలకి సంబంధం లేకుండా చేయబోతోంది.
ఆలయాల్లో ఇవాళ రాజకీయ పెత్తనం కారణంగా ఆలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయనేటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దిశగా ఆయన ప్రక్షాళన చేయబోతున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆలయాలకు సంబంధించినటువంటి నిధులు ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6A టెంపుల్స్ అంటాం. ఈ 6A టెంపుల్స్ అంటే ఏంటంటే ఆదాయం వచ్చేటటువంటి ఆలయాలు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ తమ పరిధిలో పెట్టుకొని ఆ ఆలయాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని తాము తీసుకొని అందులో ఉన్నటువంటి ఒక ఆలయానికి ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తే అందులో కొంత పర్సంటేజ్ని ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కట్టాలి, అంటే పన్ను రూపంలో దేవుడు వారికి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి. సో అలా కప్పం కడితే ఆ డబ్బుతోటి తీసుకెళ్లి ఈ హిందువులకు సంబంధించినటువంటి పనులు కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ఆ నిధులను వినియోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కామన్ గుడ్ ఫండ్ రూపంలో కావచ్చు, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ రూపంలో కావచ్చు. సో ఈ 2 రూపాల్లో కూడా ప్రతి దేవాలయం నుంచి కొంత డబ్బు, కొంత వాటా అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రాష్ట్రంలో. వీటన్నిటికీ కూడా చెక్ పెట్టేటటువంటి పరిస్థితి ఈ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి దీక్ష ద్వారా జనాలకు చెప్పాలి అనేటటువంటి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషల్లీ హిందూ సనాతన ధర్మం మీద జరుగుతూ ఉన్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం పవన్ కళ్యాణ్ ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకున్నాడు. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 2014 ఆ సమయంలో పార్టీ పెట్టినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 2024 అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలో ఆయనలో వచ్చినటువంటి మార్పు అంటే ప్రశ్నించడమే ఆయన నైజం. అప్పట్లో మనం చూసాం చెగువేరాని ఆయన ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా ఆయన ప్రశ్నించారో. ఈ రోజు సనాతన ధర్మానికి జరుగుతున్నా సరే కాషాయం ధరించాడు. ఆ రోజు మిలిటరీ డ్రెస్ వేసుకొని పిడికిలు బగించినటువంటి వ్యక్తి ఈ రోజు కాషాయం ధరించి 2 చేతులు ఎత్తి దండం పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మాత్రమే తన నైజంగా ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ ప్రశ్నించేటటువంటి సందర్భంలో ఆయన అభిప్రాయంలో ఏమాత్రం మార్పు రాకుండా కేవలం ప్రశ్నించడమే తన నైజంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా మీరు చూసారు, చాలా మంది అనేక విమర్శలు చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి మతం ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన చేస్తూ ఉన్నది ఏంటి? ఆయన ఏమో ఆ రోజు చెగువేర అన్నాడు, కమ్యూనిస్టులు అన్నాడు, కమ్యూనిస్టు భావజాలం అన్నాడు, మరి ఈ రోజు ఏమో హిందూ ధర్మం అన్నాడు, ధార్మికం అంటున్నాడు, కాషాయం ధరించాడు. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు? ఆయన మతాన్ని ఆయన ప్రేమిస్తాడు, ఆ రోజు మిగతా మతాన్ని గౌరవిస్తాడు కదా. ఖచ్చితంగా ఆ రోజు ప్రశ్నించాడు, ఆ రోజు ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించాడు ప్రతిపక్షంలో. ఈ రోజు ప్రభుత్వంలో ఉంటూ జరుగుతున్నటువంటి అన్యాయాలను సరిదిద్దే క్రమంలో ప్రక్షాళన చేస్తున్నాడు. ఆ రోజు ప్రశ్నించినటువంటి చెగువీర లాంటి పవన్ కళ్యాణ్ చూసాం. ఈ రోజు ప్రక్షాళన చేస్తూ ఉన్నటువంటి ఒక హైందిక వాదిని, ఒక హిందూ వాదిని, హిందూ ధర్మ సంస్థాపకుని ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. ఆ రోజు ప్రశ్నించడం, ఈ రోజు ప్రక్షాళన చేయడం, ఈ 2 కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక గొప్ప విషయాలు. ఇవి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఆయన విమర్శించేటటువంటి ముందు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అనేది చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థని ఏ విధంగా గాల్లో పెట్టాడు, సనాతన ధర్మాన్ని కూడా ఆ విధంగానే గాల్లో పెట్టాడు. అధికారులకు ఈ రోజు రాజు ఇంకొకటి కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖలోనే ఎక్కడ ఒక్క చిన్న అవినీతి లేకుండా అధికారుల్ని వారి సామర్థ్యాన్ని బేస్ చేసుకొని, వారి యొక్క కెపాసిటీని, వారి యొక్క నిబద్ధతను, నిజాయితీని బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్లు చేసినటువంటి శాఖ ఏదైనా ఉందంటే అది పంచాయతీరాజ్ శాఖ. ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు, రికమెండేషన్లకు, అదేవిధంగా ఎలాంటి డబ్బులకి లొంగకుండా చేసినటువంటి శాఖ ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ శాఖ అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు, అధికారులు కూడా చర్చించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది. మిగతా శాఖలతో కంపేర్ చేసుకుంటే నిజంగా సూటబుల్ కనుక అయితే ఖచ్చితంగా వారికి కావాల్సినటువంటి విధంగా ట్రాన్స్ఫర్లు జరిగిన పరిస్థితి. అంతేగా రికమెండేషన్కి ఎక్కడ కూడా పంచాయతీరాజ్ శాఖలో జరగలేదు అనేది గొప్ప విషయం. ఎందుకంటే మంచి ఆఫీసర్స్ని అన్ని చోట్ల ఆయన శాఖలో రిక్రూట్ చేసుకున్న పరిస్థితి, ట్రాన్స్ఫర్ చేసుకున్న పరిస్థితి. రైట్, మరొక అంశం చూద్దాం.